ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీ అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడిని. మన గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 తర్వాత విడిపోయిన తర్వాత మన ఏజెన్సీ ప్రాంతంలోనే 2015 నుంచి మన ఐటీడీఏ కేఆర్పురం పరిధిలో రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో డిఎస్సిలోనే ఎన్నికైన మేము 10 సంవత్సరాలు అవుతుంది జాబ్లోకి వచ్చి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంట్రాక్ట్ అవర్స్లోనే పనిచేస్తున్నాము. రీసెంట్గా మేము 100% గ్యాస్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత మేము వెళ్ళి అడిగాము, పైన కమిషనర్ దగ్గరికి అడిగితే కనీసం ఏజెన్సీలో కూడా 100% గ్యాస్ ఇవ్వకుండా అన్యాయం చేసింది. గత గవర్నమెంట్ ఏమో రెగ్యులరేషన్ చేసి కొంతమందినే, చాలా తక్కువ మందిని రెగ్యులేషన్ ఇచ్చి ఏజెన్సీలో ఉన్న మొత్తం అందరికీ అన్యాయం చేశారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% గ్యాస్ ఇస్తారని ఆశలో ఉన్నప్పుడు కూడా మొన్న 3 జీవోలకు మాత్రమే 100% గ్యాస్ ఇచ్చి ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కరు కూడా కనీసం ఒక్క ఉద్యోగస్తులు కూడా న్యాయం చేయలేకపోయిన కూటమి ప్రభుత్వం. కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకొని ఈ 10 సంవత్సరాల నుంచి చేస్తున్న సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఎంటీఎస్ నుంచి బయటికి తీసి 100% గ్యాస్ ఇచ్చేటట్లుగా చూడాలని కోరుతున్నాము. అదే కాకుండా మమ్మల్ని ఏజెన్సీలో ప్రత్యేక జీవో ద్వారా, స్పెషల్ జీవో ద్వారా ఐటీడీ ప్రాంతంలో ఉన్న అందరినీ రెగ్యులర్ చేయాలని మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వం కోరుకుంటున్నాం. మాట్లాడతారా?